అయ్యయ్యో. హలో హలో. ఆ, ఆ, ఆ. పొద్దున్నే మందు కొట్టడం మొదలు పెట్టేశారా? వీళ్ళంతా మందు కొట్టి చండాలం చేసి పెట్టారు. ఇదంతా క్లీన్ చేసి పస్తులు ఉండడం నా తలరాత. ఇంట్లో పప్పులు ఉప్పులు బియ్యం అన్ని ఖాళీ ఉంటేనే కదా వండగలను. కానీ వీళ్ళకు దీని గురించి దిగులు లేదు. రోజంతా ఇలా మందు కొడుతూ ఉంటే చాలు కడుపు నిండిపోతుంది. రే, నేను నీతోను మోహన్తోను ఎన్నిసార్లు చెప్పాను, భోజనానికి ఇచ్చిన డబ్బుని మందు కోసం వేస్ట్ చేయకండి అని. మందేశాక ఆకలేస్తుందని నా దగ్గరికి వస్తే కుదరదు. రోజు మీరు తింటున్నారో తినట్లేదో 3 పూట్ల మందేస్తున్నారు. సన్నలో నువ్వు మరి మరి అరగంటగా మాట్లాడకూడదు. అలాగైతే నువ్వు మాకు ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్ చేయి. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా పని ఏదో మేము చూసుకుని వెళ్ళిపోతాం. నా భార్యని పిల్లల్ని చూసి 3 సంవత్సరాలు అయింది. నా కుటుంబానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించిన నీతు నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఎరా, చూసిన ప్రతి అమ్మాయిని బుట్టలో వేయడమే కదరా నీ పని. తమిళ్ నష్టంతో బెరీ చేసుకుంటే మాకెంతో నష్టం జరిగింది. సరే, అదంతా వదిలేండి. ఇదిగోండి, ఇంట్లో వంట చేయడానికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. ఇక్కడ సోపు లేదు, పేస్ట్ లేదు. బాటిల్ ఫినాయిల్ కొనుక్కొని నోట్లో కుప్పిలించుకో, బాగా వైట్ గా ఉంటుంది. విజయనా, నువ్వు కాస్త నాతోరా, మనం బయటికి వెళ్ళాలి. అదే నా వాటా ఇంకా బ్యాలెన్స్ ఉంది అన్నా. అదంతా అవసరం లేదు, మీరు వెళ్ళి ప్యాంట్ వేసుకోండి. తాగేసి వస్తాను. త్వరగా రండి. ఇప్పుడు నీకు సోపు పేస తక్కువ. బాలుడు పొద్దుకిన మందు కొట్టడం వదలడం లేదు. బాగుపడ్డట్టే. ఎంత ప్రయత్నించినా డబ్బు మాత్రం దొరకట్లేదు. ఆ సోనీకి వడ్డీలు కట్టే నా డబ్బంతా అయిపోతుంది. నువ్వు వడ్డీల పైన వడ్డీలు కడుతూ ఉన్నా కూడా నీ బాధ తీరేటట్లేదు. మనకి కష్టం అని ఎవరితైనా చెప్తే వాళ్ళు మన నుంచి దూరం వెళ్ళిపోతారు. మిమ్మల్ని కలిపే చెప్తున్నా. మీకు జీతం ఇచ్చిన రోజే మీరు ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కొట్టిందంతా దిగిపోయేలా ఉంది. తీసుకోవాలేమో. మా ఫీలింగ్స్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి పెద్ద ఫీలింగ్స్? మీకు సోనీకి పెద్ద తేడా ఏం లేదు. హాయ్, ఎలా ఉన్నావు? ఈ మధ్యన షాపింగ్ కూడా చేస్తున్నట్టున్నారేంటి? షాపింగ్ ఏం కాదు, కొన్ని థింగ్స్ కొన్నాను అంతే. రేపు మీ కంపెనీ డ్రైవర్ సుజిత్ని పంపిస్తే కాస్త బాగుంటుంది. మూవీఆరా వరకు వెళ్ళి రావాలి. చాలా లాంగ్ డ్రైవ్ కూడా. ఒంటరిగా డ్రైవ్ చేయడానికి భయంగా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. నేను తనతో చెప్పేస్తాను. ఓకే. నువ్వు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. చికెన్ కూడా కొన్నా. కారంగా గ్రేవీ రెడీ చేయి. ఓకే? కారంగా వండేస్తే మిగతా వాళ్ళెవరూ తినక్కర్లేదా? ఇంట్లో ఓ చిన్న పాప ఉందనేది మీకు గుర్తుందా? సరైన సెల్ఫిష్ అండి. మొదలు పెట్టావా? ఇంటికి రాగానే టెన్షన్ పెట్టకుండా ఉండలేవా నువ్వు? నాకు వచ్చే కోపానికి మీను, రిమోట్ ఎక్కడుంది? Dancing in the park, I'm smooth, cool and curious when Princess 9 p.m. Maximum exposure. Economy has improved. Expert views and critical business information. Keep it on the Asia Squawk Box. Rich and rich, sexy, classy. Daddy, please open this for me. అది అమ్మతో చెప్పు, అమ్మ ఓపెన్ చేసేస్తుంది. అమ్మా, ప్లీజ్ ఓపెన్ దిస్ ఫర్ మీ. ఊరికే ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. I'm gonna try and do this as long as I can. Acting's kind of come up.
ఇప్పుడు ఇదొక్కటే తక్కువ. హే ఏంటి కళ్యాణి ఎలా అంటావు? ఈ మధ్య నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు తెలుసా? టైము పాడు లేకుండా. ఆ? ఏ టైం బాగానే ఉందిగా. ఇలా చూడండి, చేయి తీయండి. నేను ఇప్పుడు వంట చేయాలి. హే ఒకసారి ఇలా చూడు. హే ఈరోజు ఏంటి చికెనా? మటన్. అయితే చికెన్ ఏమైంది? ఆ? చెప్పు. వదలండి. హలో కిషోర్ అన్నయ్య? లేదు కిషోర్ అన్నయ్య, అదే పరిస్థితి. రూపాయ 2 రూపాయల 1.5 కోట్లు కదా. ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను. ఏమండి, కిషోర్ అన్నయ్య మాట్లాడుతున్నాడు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. చెప్పాల్సిందంతా నీతోనే చెప్పేశాడు కదా, ఇక నాతో ఏం చెప్తాడు? ప్లీజ్ ఒక్కసారి మాట్లాడండి. చెప్పండి. నా సమస్య తీర్చడానికి మీరెందుకు అంత ఆతృతగా ఉన్నారు? నా సమస్యలు ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. మీరు నాకేమీ అడ్వైస్ చేయక్కర్లేదు, అర్థమైందా? ఇంకో విషయం, ఇంకెప్పుడు మీరు నాతో ఈ విషయం గురించి మాట్లాడకూడదు. హలో, మీరు ఇలాగే నడుచుకోండి, అందరినీ దూరం చేసుకోండి. మనకంటూ ఇంకెవరున్నారు? చివరిగా ఆయన మాత్రమే సాయం చేస్తానన్నారు. ఆయన ఇలా మాట్లాడేశారు. ఆయనకేమైనా తలరాత చెప్పండి. మనకి సాయం చేయడం వల్ల ఆయనకి లాభం ఏముంది? స్కూల్కి వెళ్లకుండా, పాస్పోర్ట్ లేకుండా ఇక్కడ ఒక బెడ్ ఉంది. అదేమి ఆయన కూతురు కాదు, మీ కూతురు. అదెవరికి తెలుసు? నన్ను నా కూతుర్ని చంపేసి మీరు మాత్రం హాయిగా ఉండండి. ఆకలితోనైనా చచ్చిపోవచ్చు, కానీ ఇటువంటి జీవితాన్ని ఎవ్వరూ ఆశించరు. హలో, క్యాంప్లో ఉన్నావా? లేదు నేను అక్కడ లేను. మీరు చెప్పారని చెప్పి నాకు మాయా కాల్ చేసింది. నేను తనని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇంతకేమైంది? ఏం లేదు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సోనీ నువ్వా? ఎరా సనల్, ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు? నువ్వు వెళ్ళి పాతాళంలో దాక్కున్నా సరే నేను వచ్చి కనిపెడతాను. నీ ఇల్లు కూడా కనుక్కున్నాను తెలుసా? నీ భార్య కళ్యాణిని కలిసి తన చేత్తో భోజనం తిని మీతో సంతోషంగా ఉందామని వచ్చానురా. ఏమంటావు? అది తిరిగ్గా చేసుకోవచ్చు. ఇంతకీ నా డబ్బెక్కడరా? సోనీ, నాకొక 2 రోజులు టైమే. నా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. అసలు చేతిలో డబ్బే లేదు. నేను వడ్డీ మాత్రం ఇస్తాను. ఊరికే ఈ కథే చెప్పకు. అన్నింటినీ పోగొట్టుకుని 10-15 కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా నీకు డబ్బెందుకు ఇచ్చాను? ఎందుకో తెలుసా? మన ఊరుడనే ఒకే ఒక ఉద్దేశంతో. నీ భార్య కళ్యాణి మీద నాకెప్పుడు ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. తన కోసం నీకు ఎంతైనా ఇస్తాను. రేయ్ సోనీ, ఇలా మాట్లాడడం మర్యాద దక్క చెప్తున్నా. త్వరలోనే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. మనసులో అనుకున్న దాన్ని బయటికి చెప్పేస్తాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చేస్తే నీతో నాకేంటి పని? సోనీ, దయచేసి నన్ను వదిలే. నేనే వచ్చి నిన్ను కలుస్తాను. పోతాను. కానీ ఆ ఏటీఎంలో నుంచి ఏదో తీసి నీ పాకెట్లో పెట్టుకున్నావే, అది ఎంతో చూడండి. ప్రస్తుతానికి వీటితో అడ్జస్ట్ చేసుకుంటాను. మళ్ళీ వస్తా సనల్. ఉన్న డబ్బు లాగేసుకున్నాడు.